నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చే ఎన్నికల నాటికి సుమారుగా సెంచరీ కేసులు ఉండొచ్చండి. ప్రతి ఆయన పర్యటనకు వెళ్తారు. ప్రతి పర్యటనలో కూడా పోలీసుల పైన జులుం చూపించారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనసందోహం ఏర్పడుతుంది. గుమిగూడేస్తారు. పోలీసుల పైన కలబడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు ఇట్లాగా అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని అందులో A1 గానో A2 గానో కేసులు పెట్టడం, వారి ఆ నాయకులపైన కేసులు పెట్టడం. అసలు సహజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎత్తుగడల గురించి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. అసెంబ్లీలో బయట నువ్వు నేర చరిత్ర ఉన్నోడివి, దుర్మార్గుడివి, విధ్వంసకారివి, నేర చరిత్ర కలిగినటువంటి వాడివి, ఇట్లాంటి ఉపన్యాసాలు ఇస్తుంటారు కదండి. మరి మీరు ఏమన్నా బాంబులు మర్డర్లు ఏమన్నా చేశారా అని అడిగితే ఆ మాదిరిగా చేస్తున్న ఈ మాట అంటే బాగుండు, ఆయన ధర్నాల మీద ఆ కేసులు పెట్టడం, రాస్తారోకోలు చేస్తే కేసులు పెట్టడం, ప్రభుత్వ వ్యతిరేక చర్యలపైన మేము ఏమైనా పోట్లాడితే కేసులు పెట్టడం, ఇట్లాగా ఏమని ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటున్నారు, హింసిస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, ఇట్లాంటి వాటిని పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇట్లాంటివన్నీ కలిపి ఎన్నికల సమయానికి ఎన్నికలు వచ్చేటప్పటికి 20-30 కేసులు అవుతాయి కదా. మరి ఆ 20-30-40 కేసులు ఉన్నోడు వీడు నేర చరిత్ర ఉన్నవాడుగా ప్రచారం చేస్తారు. ఒకప్పుడు తన పార్టీలో ఇట్లాంటి వాళ్ళు కొందరిపైన కూడా కేసులు పెట్టించి వారికి సీట్లు ఇవ్వకుండా చేశారు. ఆ తర్వాత దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత తెలుసుకొచ్చాక ఇప్పుడు ప్రత్యర్థులపైన మాత్రమే టార్గెట్ పెడుతున్నారు అని చెప్పుకొచ్చేవారు ఆయన గతంలో. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ రిపీట్ అయ్యేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర ఉన్నోడు, 45 కేసులు ఉన్నాయి, విధ్వంసకారి, ఇలాగ జనసేన వీళ్ళు వాటి గురించి మాట్లాడారు కూడా. అసలు ఈడీకి సంబంధించిన కేసులు, సిబిఐకి పెట్టినటువంటి కేసులు 19. అయితే మిగతా కేసులన్నీ కూడా ఇట్లాంటి కేసులే. విధ్వంసకారి, నేర చరిత్ర, ఇట్లాగా పాదయాత్రలు చేసే సమయంలోని రూల్స్ అతిక్రమించారని, లేకపోతే ఇంతనే అంతని, ఇట్లాగా 2014-19 ఆ మధ్యకాలంలో జగన్ పర్యటనల సమయంలో పెట్టినటువంటివి. ఇప్పుడు తాజాగా 4-5 కేసులు ప్రజెంట్ ఇప్పుడు పెట్టినటువంటి కేసులు ఉన్నాయి. మరి ఈ లెక్కను చూసుకుంటే హాఫ్ సెంచరీ పూర్తి అయిపోయింది. ఇంకా రాబోయే 4 ఏళ్లలో ఆయన వెళ్ళినటువంటి ప్రతి చోట కేసు పెడతారు. రూల్స్ అతిక్రమించారంటారు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులపైన విధ్వంస కార్యక్రమాలు చేశారు, పోలీసులపైన ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి దాదాపుగా సెంచరీ కేసులన్నా కూడా ఉండొచ్చు. అలానే ప్రతి నాయకుడు, వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్, నియోజకవర్గ ఇన్ఛార్జీల పైన కూడా కనీసంగా 30-40 కేసులు, ఒక 25-30 కేసులు ఉంటాయి ఆ టైంకి. ఇలా చూసుకుంటే ఓవరాల్గా చూస్తే ఎన్నికలు దగ్గర పడేటప్పటికి ఈనాడు ఆ జ్యోతిలో 5-6 పేజీలు ఎక్స్ట్రా పెట్టి ఎడిషనల్గా పెట్టి కథనాలు రాయడం ప్రారంభిస్తారు. పార్ట్ 1, పార్ట్ 2, భాగం 1, భాగం 2 అనేలాగా. అలానే టీవీల్లో, ఛానల్లోనూ డిబేట్స్ పెడుతుంటారు. డిబేట్స్లో కూడా ఇది ఈరోజు, ఇది ఈ నియోజకవర్గం, అదే ఆ నియోజకవర్గం. ఏంటి నేర చరిత్ర ఉన్నోళ్ళే వీళ్ళంతమంది వైసీపీ అభ్యర్థులు. ఇదిగోండి 175 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్లో 10-15 కేసులు ఉన్నోళ్ళు 10 మందే, 20-25 కేసులు ఉన్నోళ్ళు 25 మంది, 50 కేసులు ఉన్నోళ్ళు 50 మంది, 75 కేసులు ఉన్నోళ్ళు 70 మంది, 100 కేసులు ఉన్నోళ్ళు మిగతా వారు. అసలు కేసులు లేని వాళ్ళు లేరు. మరి ఇట్లాంటి నేర చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఇట్లాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు విధ్వంసకర శక్తులుగా తయారవుతారు, సమాజానికి నష్టం చేకూరుస్తారు అనేటటువంటి విధంగా చెప్పడానికే ఇప్పటి నుంచే ఈ ప్రిపరేషను అని అనుకుంటున్నారు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.